అందరికీ నమస్కారం. తెలంగాణ పట్టణాల రూపురేఖలు మార్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ కింద ఏకంగా 5,681 కోట్ల భారీ నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో మన కరీంనగర్కి 840 కోట్ల రూపాయలను మంజూరు చేయడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఈ నిధులలో 630 కోట్ల నిధులతోటి ప్రపంచ స్థాయి మోడల్ రోడ్లను, అలాగే అత్యాధునిక స్కైవాక్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు మరియు ప్రధాన జంక్షన్ల అభివృద్ధి చేయనున్నారు. దాంతోపాటుగా 130 కోట్ల రూపాయలతోటి వరద కాల్వల పునరుద్ధరణ మరియు శాశ్వత వరద నివారణ చర్యలు, దాంతోపాటుగా 80 కోట్ల రూపాయలతోటి సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ, అలాగే డంపింగ్ యార్డ్ క్లీనింగ్ పనులు పూర్తి కాబోతున్నాయి. నిజానికి తెలంగాణ ప్రభుత్వం ముందుగా పంపించిన ప్రతిపాదనలో మన కరీంనగర్ పేరు లేదు. కానీ కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రధాని నరేంద్ర మోదీ గారికి, అలాగే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి కరీంనగర్ నగరాభివృద్ధి విజన్ను, దాంతోపాటుగా అపెక్స్ కమిటీ సమావేశము, అలాగే కేంద్ర అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్ అనేది ఆమోదం పొందడం జరిగింది. నాడు ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోటి పట్టణాల రూపురేఖలు మారుస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. ఈరోజు భారీగా నిధులను తీసుకొచ్చి ఆ మాటని నిలబెట్టుకుంది. రానున్న రోజుల్లో ఈ నిధులతోటి కరీంనగర్లోని అభివృద్ధిలో సరికొత్త చరిత్రని మనం సృష్టించబోతున్నాం. తెలంగాణ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటున్న మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి, అలాగే కరీంనగర్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న కరీంనగర్ ఎంపీ, హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి కరీంనగర్ ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, భారత్ మాతాకి జై.